ముందు పెట్టు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ అమ్మాయికి ముగ్గురు కొడుకులు. ఏమైందంటే ఈమె పోరాటంలో ఓడిపోయింది. మొన్న ఒక 5 రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది. లేవలేని పరిస్థితిలో, ఆ ఫోటో నేను తీసుకోలేదు, లేవలేని పరిస్థితిలో ఆడ కింద శవంలాగా పడుకొని ఉంది. వాళ్ళ చిన్నమ్మ, పెద్దమ్మనో చిన్నమ్మనో అమ్మమ్మనో నాకు తెలియదు, పెద్దమ్మ ఈమెను పట్టుకొచ్చింది. వీళ్ళకి దయాలు పట్టినప్పుడే వస్తారు, మంచిగున్నప్పుడు రారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, 5 రోజుల క్రితము ఒక శవంలాగా పడుకొని ఉండే ఈ బిడ్డ, ఈమెకు ముగ్గురు కొడుకులు, ఒక భర్త. అవునా? అప్పుడు పనులే కనిపించినాయి. సో ఎలా జరిగిందంటే చూడండి, సాతాను ఎలా నాశనం చేసింది. ఇప్పుడు చాలామంది మీరు కోరుకుంటారు, దారిలో వెళ్తుంటే ఒక మంచి పర్సు, గట్టిగా చెప్పాలి, ఏం దొరికితే దాంట్లో ఏముండాలి, ఒక 10 లక్షలుంటే అప్పులన్నీ సావు వచ్చింది. మీకు 10 లక్షలు కాదు. సో ఏమైందంటే దారిలో పోతున్నప్పుడు మీ ఆయనకి ఎక్కడ దొరికింది పర్సు? ఏ సిగ్నల్ అమ్మా? సిగ్నల్ ఈ నుంచి ఇంటి దాకా ఉంది, తెలీదా? మీ ఆయన తెలుసా? రేపు అడిగి చెప్పున్నాను. సో ఒక సిగ్నల్ దగ్గర వీళ్ళ ఆయన రాజేంద్ర నగర్ సిగ్నల్ దగ్గర ఎక్కడో దొరికిందండి. ఆమెకు తెలియదు పాపం. సో రాజేంద్ర సిగ్నల్ దగ్గర బండి ఆపితే ఆ బండి దగ్గర ఏం దొరికింది గౌతమ్ గారు? పర్సు. ఆయన జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి, ఇగో ఏమని పిలుస్తాడు మీ ఆయన? పండు అంటారా? అప్పువా? అదే అమ్ము. అప్పు అమ్మ. మీ ఆయన అమ్ము అని పిలిస్తే అమ్మకి పెడుతున్నావు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. అప్పు అని పిలుస్తాడంట. అంటే అప్పులు బాగున్నాయి నీకు? అప్పు అని పిలుస్తాడంట. అప్పో పప్పో నాకెందుకు కానీ. ప్రైజ్ ద లార్డ్. ఆ పర్సు తీసుకొచ్చి ఇచ్చిండండి. ఏం తీసుకొచ్చి ఇచ్చిండు? బాగా వినండి, మనము కూడా ఎలా మోసపోతుంటాం. పర్సు తీసుకొచ్చి ఇస్తే ఈ సోదరి దాన్ని ఇప్పింది. షీ ఓపెన్ ద పర్స్. డబ్బులు ఏదో దొరుకుతాయని, మా సరుప సిస్టర్ ఇలాంటి కళలు చాలా గంటది. పర్సు దొరకాలి, సంచి దొరకాలని. ఇగో దొరుకుతుంది చూడు, అప్పుకు దొరికినట్టు నీకు దొరుకుతుంది. అయితే ఏమైందంటే అది విప్పితే అందులో వెండి చేత చేయబడింది ఒక ఇల్లు ఉండే. ఏముండే? ఇల్లు. ఏ హౌస్ వాజ్ దేర్ విచ్ వాజ్ మేడ్ బై సిల్వర్, మేడ్ ఆఫ్ సిల్వర్. అందులో ఏమేముండే? పసుపు, కుంకుమ, ఇంకా డబ్బులు, సిల్వర్ కాయిన్స్ ఉన్నాయంట అందులో. అంటే డబ్బు రూపాయి సిక్కలు ఉంటాయి కదా, రూపాయి 2 రూపాయల సిక్కలు, అట్లా ఆ కాయిన్స్ ఉంటాయి. అది తీసుకొచ్చి ఈమెకి ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఫస్ట్ ఏం మొదలైందమ్మా? వాంతులు, తర్వాత విరచనాలు, అలాగా కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని. ఆ చివరికి ఎలా అయిపోయిందంటే ఈమె చివరికి ఈ వాంతులు రక్తంగా మారిపోయింది. విరచనాలు రక్తంగా. మరొక మాట చెప్తాను, మీరు వింటే ఆశ్చర్యపోతారు. చిన్నపిల్ల చెప్తున్నాను. తాను 1కి వెళ్ళిన యూరిన్ పాస్ చేసిన రక్తం పోతుంది ఈడనే. కానీ 3 బైండింగ్ ప్రేయర్ చేసిన తర్వాత ఈరోజు 2వ రోజు బైండింగ్ ప్రేయర్ కంప్లీట్ అయ్యి. ప్రైజ్ ద లార్డ్. మరొక అద్భుతం చెప్పాలా? ఈ సహోదరి ఎక్కడ బైండింగ్ ప్రేయర్ చేస్తే ఇంట్లో వాళ్ళ ఆయన కూడా లేచిపోయి చక్కగా చల్లగా ఈమెగట్ట అందంగా అయిపోయింది ఆమె. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు సహోదరి నాన్సీని, వాళ్ళ భర్తని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించినట్లు. మా పెట్టిన బ్రదర్ ముగ్గురు కొడుకులు ఉన్నారు. అంటే నేను కన్నుమన్నానా? అంటే ఆమెకి ఏమన్నా అయితే పాపమని, బ్రదర్ ప్లీజ్ బ్రదర్ అంటే నాకు ఒకటే కోపం, మీరు ప్రేయర్కి రాకపోతే, దేవుడి సన్నిధిలో ఉండకపోతే, దేవుని వాక్కును మీరు వినకపోతే నేను మీకు ఏది చేయలేను. ఎందుకంటే నా దేవుడిని మహిమపరచలేని వారికి వారి మీద చేయి కూడా పెట్టడానికి మనకు ఇష్టం రాదు. నేను ముందు నుంచి పేరు కోసం, జనాభా కోసం, ఏదో డబ్బు సంపాదించడం కోసం సేవ నేను ఏనాడు చేయలే. కాబట్టి నా దేవుడిని మహిమపరిచిన వాళ్ళనే నేను లేవనెత్తాలని కోరుకుంటాను. సో ఈ బిడ్డను దేవుడు దీవించినట్లు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా దేవుడు నిండుగా దీవించునుగా.
ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని, ఈమె పోరాడలేకపోయింది.